ఏళ్లుగా టాలీవుడ్లో ఎన్నో పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలను మించి వాటిని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవలే మహేష్ బాబు ఫ్లాప్ మూవీ కలేజాను 4Kలోకి మార్చి రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది. దాదాపు 10 కోట్లు వసూలు మార్కును ఈ సినిమా అందుకొని ఔరా అనిపించింది. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ఆడుతుంది. దానికంటే ముందు ప్రభాస్ మూవీ వర్షం రిలీజ్కు సైతం మంచి స్పందన వచ్చింది. ఈ ఊపు చూశాక మరిన్ని పాత చిత్రాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీని గొప్ప మలుపు తిప్పిన బాహుబలిని సైతం తిరిగి థియేటర్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్కా మీడియా వర్క్ సంస్థ ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. అయితే ఈ రిలీజ్ విషయంలో పెద్ద ట్విస్ట్ ఉన్నట్టు సమాచారం. బాహుబలి సింగిల్ సినిమా కాదు, ది బిగినింగ్ ది కంక్లూజన్ అంటూ 2 పార్టులుగా విడుదలైంది. 2 ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. మరి ఇప్పుడు రిలీజ్ అంటే వీటిలో ఏదో ఒకటి రిలీజ్ చేస్తే అసంపూర్ణంగా అవుతుంది. అలా అని 2 చిత్రాలలో ఆసక్తికరంగా అనిపించిన ఎపిసోడ్లను పరిహరించి బెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లను కలిపి ఒక భాగంగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇందుకోసం ఎడిటింగ్ పనులు మొదలయ్యాయి. బాహుబలి 2 భాగాలుగా కలిపితే నిండిన 5.5 గంటల దాకా ఉంటుంది. దీన్ని 3.5 గంటలకు కుదించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాజమౌళి కూడా ఒక చేయి వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అప్పట్లో బాహుబలి 2 భాగాలుగా తీయడం మీద విమర్శలు వచ్చాయి. సగం కథను చూపించారని అసంతృప్తి వ్యక్తమైంది. మరిప్పుడు బాహుబలిని ఒక కథగా చూసే అవకాశం అంటే విశేషమే. బాహుబలిని ఒక కథగా చేయాలనుకున్నప్పుడు అనుకున్న వేరియేషన్స్ టీం రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.